Hello. Stop scrolling and see this cute little video which makes you smile. Yeah. Here is our baby's 3rd month birthday shoot అనుకోండి. ఇది ఫెబ్లో వచ్చింది. సో ఫెబ్ ఈజ్ ఆల్ అబౌట్ స్పెషల్ ఫర్ ఎవ్రీ వన్ బికాస్ కైండ్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే. బట్ మాకు ఇంకా స్పెషల్ ఎందుకంటే వ్యాలంటైన్స్ డే ప్లస్ అవర్ యానివర్సరీ కూడా. సో ఇలా అయితే ప్లాన్ చేశాను నేను. ఆబ్వియస్గా ఇట్స్ రిలేటెడ్ ఆల్ టు లవ్ కాబట్టి ఈ కైండ్ ఆఫ్ పేపర్స్ అండ్ రోజ్ ఫ్లవర్స్ థీమ్ అయితే ప్లాన్ చేశాను. సో హియర్ నేను మా డాడీ న్యూస్ పేపర్స్ మొత్తం ఆ బాల్కనీ మిర్రర్ కనిపించకుండా ఒక్కొక్కటి సన్లైట్ కూడా పాస్ అవ్వకుండా జాగ్రత్తగా స్టిక్ చేసి అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మూలపడ్డ స్కెచెస్ తీసుకొని పెయింట్స్ తీసుకొని నేను చిన్న హార్ట్ సింబల్స్ అండ్ 3rd బర్త్డే కాబట్టి 3rd వ్యాలంటైన్ సింబల్ రిలేటెడ్ అన్నీ వేసాను. అండ్ ఆబ్వియస్గా రోజ్ ఫ్లవర్స్ తీసుకొని ఆ పెటల్స్ అన్నీ అలా చేసి అండ్ క్యూట్ స్టఫ్ అయితే అరేంజ్ చేశాను. అండ్ హియర్ ద ఫైనల్ పార్ట్, ఐ మీన్ కిస్సింగ్ మై బేబీ. అండ్ ఇట్స్ జస్ట్ 3 months. చాలా భయం వేసింది లిప్స్టిక్స్ అది పెట్టాలంటే, బట్ వెరీ లైట్గా ఆర్గానిక్ లిప్స్టిక్ వేసుకొని వాడికి అక్కడక్కడ అయితే ఇలా కిస్ చేసి ఒక లవర్ బాయ్ లాగా అయితే రెడీ చేశాను. ఎంత బాగున్నాడు కదా. అండ్ 3rd month, this is the first time he's wearing jeans. అండ్ మా డాడీ అయితే వేసుకున్నప్పుడు నేను ఎప్పుడు వేసుకున్నానో తెలుసా ఆ జీన్స్, ఐ థింక్ నా 8th క్లాస్లోనో 10th క్లాస్లోనో వేసుకున్నాను రా. నువ్వేమో అప్పుడే 3rd monthలోనే జీన్స్ వేసుకున్నావా, అప్పుడు మాకు జీన్స్ లేని కూడా లేదు అని చెప్పేసి అంటూనే ఉన్నారనమాట. మేబీ కరెక్టే ఏమో కదా. ఇప్పుడు పిల్లలకి అసలు ఈవెన్ బాయ్స్కి కూడా చాలా స్టైల్సే వచ్చాయి. అండ్ స్లేట్ పైన సారీ గర్ల్స్, మోమ్ ఈజ్ మై వ్యాలంటైన్ అని క్యూట్గా వాడు చెప్తున్నట్లయితే రాశాను. సో ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు. అండ్ కింద కూడా ఫ్లోరింగ్ వాడికి పెయిన్ వస్తుంది కదా, అదైతే షూట్ చేయలేదు. కింద ఒక బెడ్షీట్ వేసి దానిపైన పేపర్స్ ఇలా అరేంజ్ అయితే చేశాను సో దట్ తను కంఫర్టబుల్గా పోజ్ ఇస్తాడని. బట్ చాలా బాగా పోజ్ ఇచ్చాడు. ఈ బ్యాక్ పోజెస్ అని వాళ్ళ అమ్మమ్మ క్రియేట్ చేసినవి, రోజ్ ఫ్లవర్స్ అలా పెట్టి బ్యాక్ పాకెట్లో రోజ్ ఫ్లవర్స్ పెట్టి అన్నీ వాళ్ళ అమ్మమ్మ ఐడియాస్ అవన్నీ. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇదంతా నేనే పెయింట్ చేశాను. ఇట్స్ టూ గుడ్. అండ్ 3 months నేను అప్పుడప్పుడే రికవర్ అయ్యి కొంచెం యాక్టివ్ అవుతున్నా, కొంచెం ఏం కాదు బాగా యాక్టివ్ అయ్యి కింద కూర్చోవడం అంతా స్టార్ట్ చేశాను. సో నేను ప్రిపేర్ చేశాను అనమాట. ఫస్ట్ 2 months అమ్మ చేశారు అండ్ 3rd month ఐఎమ్ డూయింగ్ ఇట్ ఆన్ మై ఓన్ విత్ ద డాడ్స్ హెల్ప్ అనమాట. చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మొత్తం న్యూస్ పేపర్సే కనిపిస్తాయి ఫొటోస్కి, పక్కన వాల్ అంతా కనపడకుండా అయితే ప్లాన్ చేశాను కాబట్టి చాలా బాగా వచ్చింది. ఇట్స్ బ్యూటిఫుల్ మెమరీ టు సేవ్ ఫర్ ఎవర్. చూడగానే అర్థమవుతుంది ఇట్స్ వ్యాలంటైన్స్ స్పెషల్ అని. సో మా యానివర్సరీ 3rd బర్త్డే అన్నీ కలిపి అయితే ఇలా చేశాను. సో చిన్న స్లేట్ పైన సారీ గర్ల్స్, మోమ్ ఈజ్ మై వ్యాలంటైన్ అని రప్పి రాస్తున్నాను. తర్వాత వాడు ఎలాగో అన్నాడు కదా అందుకని నేనే. అండ్ హియర్ ఇస్ ద ట్రిక్కీ పార్ట్. అండ్ ఆబ్వియస్గా చిన్న బేబీ అండ్ రోసెస్ మనం టచ్ చేస్తాం కాబట్టి ఆ రోజ్ స్టెమ్స్కి చూసారా ఎంత ముళ్ళులు ఉన్నాయో. అండ్ నేను ఇదెందుకు షూట్ చేస్తున్నానంటే ఖచ్చితంగా మా హస్బెండ్ ఎలా చేసావు, వాడికి ముళ్ళు గుచ్చుకుంటుంది, వాడికి ఆకు గుచ్చుకుంటుంది అని అంటాడు. సో ఆయనకు ప్రూఫ్గా ఉండాలని నేను ఇది చేశాను కదా అని చెప్పేసి ఇక్కడ రికార్డ్ చేశాను కదా అని చెప్పేసి ఇక్కడ యూజ్ చేస్తున్నాను. చిన్న సిజర్ తీసుకొని ఆ ముళ్ళులన్నీ అలా ఒక్కొక్కటి కట్ చేశాను నీట్గా కట్ చేసి దాని తర్వాత ఇలా రబ్ చేశాను కూడా, ఎందుకంటే కట్ చేసిన పార్ట్ కూడా గుచ్చుకుంటుందేమో అని చెప్పేసి చాలా క్లియర్గా చాలా కాన్సన్ట్రేట్గా మొత్తం కట్ చేసి, ఆయన అడుగుతాడనే కాదు బేబీ సేఫ్టీ నాకు చాలా ఇంపార్టెంటే కదా. సో చాలా కేర్ఫుల్గా అన్నీ కట్ చేసి ఆ థార్న్స్ అన్నీ ఇలా రబ్ చేసి మళ్ళీ నేను రబ్ చేసి టెస్ట్ చేసుకొని ఇట్స్ క్లియర్ అన్న తర్వాతే నేను బేబీ పైన పెట్టడం జరిగింది.